తాగి బండి నడపొద్దంటే వింటావా? ఇప్పుడు చూడు, పీకల దాకా తాగి బండి నడిపి కాలు విరగొట్టుకున్నావు. అబ్బా ఆ ఏడు పాపే ఇప్పుడు ఏమన్నా కుంపలు మునిగిపోయా. సుజయ్ గారు, మా ఇంట్లో గ్యాస్ అయిపోయింది. బుక్ చేశాను. మీ దగ్గర ఎక్స్ట్రా సిలిండర్ ఉంటే ఇస్తారా? మా సిలిండర్ రాగానే మీకు ఇచ్చేస్తాను. మా ఇంట్లో సిలిండర్ ఎక్కడుందండి? నిన్ననే అయిపోయింది. మేము కూడా కట్టెల పొయ్యి మీదనే వండుకుంటున్నామండి. పదండి అమ్మగారు, మీ ఇంట్లో ఫిట్టింగ్ చేసుకుందాం. అమ్మగారు తొందరగా వెళ్దాం, పదండి అమ్మగారు. ఆగే, ఇవాళ నా చెట్లు నువ్వు చచ్చావే. ఓసే ఆగే, నా మాట వినే, ఏం చేయకే, ఆవిడ చాలా మంచిదే. ఓసే హలో అమ్మాయిస్, మీకు దూరం తెచ్చారా అన్నారు అమ్మాయిస్, మీ తొందరగా వచ్చేయండి. దానిమ్మ పండురో దీనిమ్మ పండురో కొరకనా. తాగి తాగి పోయేలా ఉన్నావు. ఈ మనిషి అప్పుడే ఎక్కడికి వెళ్ళాడు? అమ్మా అమ్మా, దానిమ్మ పండురో దీనిమ్మ పండురో కొరకనా. అమ్మా అమ్మా, నాన్న బల్ల కంటిది అమ్మా, నాన్న బల్ల కంటిది అమ్మా. ఓమో గాయత్రమ్మ, ఆగండి. చెప్పండి అయ్యా. రేపు మీరందరూ కూలికి వస్తారా? పని ఉంది. కూలి ఎంత ఇస్తారు అయ్య గారు? ఒక్కొక్కరికి రోజుకి 500 కూలి ఇస్తానమ్మా. ఒక్కొక్కరికి 600 ఇస్తే వస్తాం అయ్య గారు. 600? సరే అయితే పొద్దున 9 నుండి సాయంత్రం 6 వరకు పని చేయాలా? 2 వరకే పని చేస్తాం అయ్య గారు. ఏందిరా ఇది, 2 వరకే పని చేస్తారా? 12 పైన ఎండలు ఎక్కువ కదా అయ్య గారు, అందుకే పొద్దున 6కి వచ్చి మధ్యాహ్నం 2కి వెళ్ళిపోతామయ్యా. ఆ పైన పని చేయాలంటే గంటకు 100 రూపాయలు ఇవ్వాలి అయ్య గారు. గంటకు 100 ఉంటాయి గారు. అంతేకాదయ్యా, ఎండ ఎక్కువైతే జ్యూస్ ఇయ్యాలా, గంట రెస్ట్ కావాలా, పొద్దున్నే టిఫిన్ పెట్టాలా, 12:30కి భోజనం పెట్టాలా, 2 గంటలకు మా కూలి డబ్బులు మా చేతిలో పెట్టాలా. ఏంద్రా ఇల్లు బాగా ఎక్కువ ఎండదే. ఏడపోయినారా ఇట్లంతా పని చేయకుండా? చూస్తూ ఉండండి, ఇప్పుడు ఎలా డిమాండ్ చేస్తారో అయ్యగారు. నా ఏళ్ళారా పని చేయకుండా పడుకొని నిద్రపోతున్నారా? ఎండ ఎక్కువైంది, అది జ్యూస్ పంపించండి అయ్యగారు. నా ఏళ్ళ పని చేయక కూర్చోన్నారా, పని చేయక కూర్చోన్నారా. ఎండ ఎక్కువైంది, అది 1 గంట రెస్ట్ కావాలా అయ్యగారు. చూసినారా, కూల్ డబ్బులు లేక అచ్చం నాలాగే కూల్ నా కొడుకు అయిపోయినాడు. ఏం చేసేది, మీలాంటి కూలోళ్ళు ఉంటే మేము కూల్ నా కొడుకులు కాక సావుకారులమా అవుతాము. వస్తామా? అన్నయ్య, చెప్పమా. నీ పనులన్నీ ఆపుకొని నన్ను పిక్ చేసుకోవడానికి రావాల్సిన అవసరం ఏం లేదులే అన్నయ్య. డ్యూటీ అవ్వగానే నేనే షేర్ ఆటోలో వచ్చేస్తా, నాకేం భయం లేదులే అన్నయ్య. సరేమా. ఏంటి బావా, మీ చెల్లిని పిక్ చేసుకోవడానికి వెళ్ళలేదా? డ్యూటీ అయిపోయి ఉంటుందిగా. తనే వచ్చేస్తానంది. తనకుండే ధైర్యం తనకుండొచ్చు బావా, మనకుండే భయం మనకుంటుంది కదా. బయట అమ్మాయిల మీద జరిగే అరాచకాలు చూస్తుంటే భయమేస్తుంది బావా. అయినా ఏదో అనర్థం జరిగిన తర్వాత బాధపడడం కంటే ముందే జాగ్రత్తగా ఉండటం మంచిది కదా. నువ్వు చెప్పింది కూడా కరెక్టే. Mama Riza Niza, Mama Riza Niza Niza Niza. ఏంటన్నయ్య మళ్ళీ వచ్చావు? నేనే షేర్ ఆటోకి వచ్చేస్తానని చెప్పాను కదా, నాకేం భయం లేదన్నయ్య.
నీకుండే ధైర్యం నీకుంటుంది, నాకుండే భయం నాకుంటుందమ్మా. అయినా ప్రతి అన్నయ్యకు చెల్లంటే బరువు కాదమ్మా, తనొక బాధ్యత. 5 లక్షలు అప్పైనా పర్లేదు బావా, నా పెళ్లి మాత్రం గ్రాండ్ గా జరగాల. అలాగే బొమ్మద్దే, పెళ్లి ఖర్చు నీదైనప్పుడు నాదేముంది, పెళ్లి గ్రాండ్ గానే చేసేద్దాం. అప్పు చేసి పెళ్లి గ్రాండ్ గా చేసుకోవడం అవసరమా అన్నయ్య? ఇంతకే పెళ్లికి ఎవరెవరిని పిలవాలనుకుంటున్నావు బామర్దే? అందరిని పిలుద్దాం బావా, పెళ్లి మాత్రం గ్రాండ్ గా జరగాల. అందరూ ఎందుకన్నయ్య? పైకి మాత్రం ఆశీర్వదిస్తున్నట్లు అక్షంతలేస్తూ మనసులో మాత్రం అపశకునాలు పలుకుతూ నటించే వాళ్ళు పెళ్లిలో 100 మంది ఉన్నా ఒకటే, మన మంచి కోరే వాళ్ళు 4 ఉన్నా ఒక్కటే. ఇది కూడా కరెక్టే బామర్దే. కరెక్టే బావా, అయితే ముందుగా మన మేనత్తకు పెళ్లి కట్టిద్దామా చెల్లెమ్మా? ఎందుకన్నయ్య? మొన్నొచ్చిన సంబంధం వాళ్ళకి ముందు ఒక మాట వెనక ఒక మాట చెప్పి సంబంధం చెడగొట్టినందుక. అది కూడా కరెక్టే చెల్లెమ్మా. అయితే మేనత్తకి ఇన్విటేషన్ క్యాన్సల్. స్వయాన మన అమ్మకు అన్నయ్య, మనకు మామయ్య. దేవుడు లాంటి మనిషి, ఆయనకు మొదటి పత్రిక ఇవ్వకుంటే బాగుంటుందా చెల్లెమ్మా? ఇచ్చే అన్నయ్య ఇచ్చే. మన అమ్మ నాన్న కష్టాల్లో ఉన్నప్పుడు 1 రూపాయిని ఇచ్చి సాయం చేసి ఆదుకున్నాడా? అలాంటి దేవుళ్ళలాంటి మామయ్యకు మొదటి పత్రిక ఇవ్వాల్సిందే. ఇచ్చే అన్నయ్య ఇచ్చే. కరెక్టే చెల్లెమ్మా. అయితే మావయ్యకు ఇన్విటేషన్ క్యాన్సల్. బంగారాలు లాంటి మన బాబాయ్లు ఉన్నారు కదా చెల్లెమ్మా, మొదటి పత్రిక వాళ్ళకి ఇవ్వాల్సిందే. ఇచ్చే అన్నయ్య ఇచ్చే. మనం బాగున్నప్పుడు నాన్న దగ్గర సర్వం నాకేసి, మన పరిస్థితి బాగాలేనప్పుడు వాళ్ళని సహాయం అడిగితే ముఖం చాటేశారు. అలాంటి మన బాబాయ్లకి మొదటి పత్రిక ఇవ్వాల్సిందే అన్నయ్య. అది కూడా కరెక్టే చెల్లెమ్మా. అయితే బాబాయ్లకు ఇన్విటేషన్ క్యాన్సల్. ఒర్రే, మన బంధువులందరూ అలాంటి వాళ్ళే కదా చెల్లెమ్మా. అయితే బంధువులందరికి ఇన్విటేషన్ క్యాన్సల్. సరే, నా ఫ్రెండ్స్ ని పిలుస్తానమ్మా, వాళ్ళు నా కోసం ప్రాణాలైనా ఇస్తారు. పిలవాల్సిందే అన్నయ్య, ఖచ్చితంగా పిలవాల్సిందే. వాళ్ళకి డబ్బులు అవసరమైతే అరే మామా అని కాల్ చేస్తారు. అదే నీకు డబ్బులు అవసరమై కాల్ చేస్తే అసలు అడ్రస్సే ఉండరు. కరెక్టే చెల్లెమ్మా. అయితే పెళ్లికి ఫ్రెండ్స్ కూడా క్యాన్సల్. అమ్మయ్య, మా అన్నయ్యకి 1 రూపాయి కూడా అప్పు కానివ్వకుండా నా చేతుల మీదుగా ఈ పెళ్లి చేసేసా. దేవుడా, ఇక వీడి జీవితం సాఫీగా సాగిపోయేలా నువ్వే చూసుకోవాలి స్వామి. ఏం చేస్తున్నావు బంగారం? చెత్త ఉడుస్తున్నావా? నీతో చెత్త ఉడిపించడానిక నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ చీపురు నాకు ఇవ్వు బంగారం. అయ్యో వద్దు బావా, నేను ఉడిస్తానే బావా. నేను చిన్నప్పటి నుండి చేస్తున్న పనే కదా బంగారం. బంగారం చెప్పు బావా. చెప్పాలా? పాలు విండే టైం అయింది, ఆవుల కింద పేడతలా కుర్తి పెట్టలా కూర్చొని పాటికెళ్ళాలి అంటున్నావా? ఇదంతా కళ బావా. కలే, వెళ్ళి పేడెత్తి కుర్తి పెట్టు, పాలు విండే టైం అయింది. లేచిపోతావా లేదా? ఈ గొడ్డు చాకరీ చేయలేక అల్లాడిపోతున్నానమ్మా నేను. ఇండియాస్ మిన్ మిన్ ఆఫ్ ఆఫ్ ఫై ఫి ఫి. బోగులతో మీద కూడా నేర్పించలేదా మీ ఇంట్లో? ఈ అని అరుస్తుందో మళ్ళా అనవసరంగా నిన్ను నా గంట కట్టేశారు కదే. కొట్టేశాడమ్మా. బావా నీళ్ళు తీసుకురావా? ఆ మాట కొట్టి చెప్పాలా? క్యాన్ తీసుకురా అంటే సరిపోదా? తీసుకో బావా. బావా వచ్చేప్పుడు కూరగాయలు కూడా తీసుకురా బావా. ఏంటి కూరగాయలు మర్చిపోయి వచ్చాడు? మర్చిపోయావా? కూరగాయలు మర్చిపోయావా? నువ్వు కూరగాయలు ఎప్పుడు తీసుకురమ్మన్నావే? అమ్మా చెల్లెమ్మా, ఏమైందమ్మా?
అయ్యయ్యో ఏమని చెప్పమంటావన్నయ్య? కూరగాయలు తీసుకురమ్మంటే తీసుకురాలేదని చెప్పాలా? నిజంగా నాకు చెప్పలేదు బామర్దులు. చెప్పే ఉంటదిలే బావా, నువ్వు మర్చిపోయి ఉంటావు. దగ్గరలో పెళ్ళుంది, కొత్త చీర కొనమంటే కొనలేదని చెప్పాలా? చీర ఎప్పుడు కొనమన్నావే? చెప్పే ఉంటుందిలే బావా, నువ్వు మర్చిపోయి ఉంటావు. ఇల్లంతా మాసిపోయింది, ఇంటికి సున్నం వేయించమంటే వేయించలేదని చెప్పాలా? ఇది మాత్రం చెప్పింది బామర్దులు. చూసావా, నీ ఇలానే చెప్పింటుందిలే బావా, నువ్వేం మర్చిపోయి ఉంటావు. కోడి కూర తిని వారమైంది, తీసుకురమ్మంటే తీసుకురాలేదని చెప్పాలా? అయ్యయ్యో ఏమని చెప్పాలన్నయ్య? ఎన్నని చెప్పమంటావు? ఓ కోడి కూర తీసుకురాలేదనా నీ బాధ? కూరగాయలు తీసుకురాలేదు, కొత్త చీర కొనలేదు, ఇంటికి సున్నం వేయించలేదు, ఇలాంటి దొంగ తిరుగుడు మాటలు మాట్లాడకుండా కోడి కూర తీసుకురామంటే తీసుకురానా? చెప్పింటుందిలే బావా, నువ్వు మర్చిపోయి ఉంటావు. మిమ్మల్ని వేయడం కంటే చావడం మేలు. అయ్యయ్యో ఇలాంటి అమంగళం మాటలు మాట్లాడకు బావా.